వర్షాలు నైరుతి రుతుపవనాలు వెనుతిరిగి వెళ్లిపోయిన తర్వాత తెలుగు రాష్ట్రాలను వర్షాలు వదలటం లేదు. నైరుతి రుతుపవనాలు వెనుతిరిగి వెళ్లిపోయినా తెలుగు రాష్ట్రాలను వర్షాలు వదలటం లేదు. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావం వల్ల కొద్ది రోజులుగా ఏపీలో భారీ వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో దంచి కొట్టాయి. శ్రీకాకుళం నుండి చిత్తూరు జిల్లా వరకు విస్తారంగా వర్షాలు పడ్డాయి. ప్రత్యేకించి కోస్తా జిల్లాలపై దీని తీవ్రత అధికంగా కనిపించింది. చెరువులు, కుంటలు జలక్కలను సంతరించుకున్నాయి. ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీల లక్షల క్యూసెక్కుల మేర వరద నీటిని డిశ్చార్జ్ చేశాయి. ఇప్పుడు తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోంది. ఈ నెల 24వ తేదీ నాటికి బంగాళాఖాతం ఆగ్నేయ ప్రాంతంలో ఈ అల్పపీడనం ఏర్పడటానికి వాతావరణం అనుకూలంగా ఉంది. 3.2 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడి 24వ తేదీ నాటికి అల్పపీడనంగా మారుతుందని అంచనా. ఆ తర్వాత క్రమంగా ఇది తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందే అవకాశాలు లేకపోలేదని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం ఖాయంగా కనిపిస్తోంది. ప్రత్యేకించి ఏపీ దక్షిణ కోస్తా తీర ప్రాంత జిల్లాలు బాపట్ల, ప్రకాశం, నెల్లూరుతో పాటు రాయలసీమలోని తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, రాయచోటిల్లో అక్కడక్కడ ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడొచ్చు. ఈ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా ఆవిర్భవించిన తర్వాత అటు ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం పైన దీని ప్రభావం ఉంటుందని అభిప్రాయాలున్నాయి. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు తిరోగమిస్తున్నాయి. క్రమంగా ఈశాన్య రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. దక్షిణాదిపై దీని ప్రభావం అధికంగా ఉంటుంది. ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులోని తుత్తుకూడి, కోయంబత్తూర్, రామనాథపురం, రామేశ్వరం వంటి జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా అనంతరం వాయుగుండంగా మారొచ్చు. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాలు, దానికి ఆనుకుని ఉన్న ఛత్తీస్గఢ్ పై ఈ వాయుగుండం ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. వర్షాలు నైరుతి రుతుపవనాలు వెనుతిరిగి వెళ్లిపోయిన తర్వాత తెలుగు రాష్ట్రాలను వర్షాలు వదలటం లేదు. నైరుతి రుతుపవనాలు వెనుతిరిగి వెళ్లిపోయినా తెలుగు రాష్ట్రాలను వర్షాలు వదలటం లేదు. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావం వల్ల కొద్ది రోజులుగా ఏపీలో భారీ వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో దంచి కొట్టాయి. శ్రీకాకుళం నుండి చిత్తూరు జిల్లా వరకు విస్తారంగా వర్షాలు పడ్డాయి. ప్రత్యేకించి కోస్తా జిల్లాలపై దీని తీవ్రత అధికంగా కనిపించింది. చెరువులు, కుంటలు జలక్కలను సంతరించుకున్నాయి. ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీల లక్షల క్యూసెక్కుల మేర వరద నీటిని డిశ్చార్జ్ చేశాయి. ఇప్పుడు తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోంది. ఈ నెల 24వ తేదీ నాటికి బంగాళాఖాతం ఆగ్నేయ ప్రాంతంలో ఈ అల్పపీడనం ఏర్పడటానికి వాతావరణం అనుకూలంగా ఉంది. 3.2 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడి 24వ తేదీ నాటికి అల్పపీడనంగా మారుతుందని అంచనా. ఆ తర్వాత క్రమంగా ఇది తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందే అవకాశాలు లేకపోలేదని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం ఖాయంగా కనిపిస్తోంది. ప్రత్యేకించి ఏపీ దక్షిణ కోస్తా తీర ప్రాంత జిల్లాలు బాపట్ల, ప్రకాశం, నెల్లూరుతో పాటు రాయలసీమలోని తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, రాయచోటిల్లో అక్కడక్కడ ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడొచ్చు. ఈ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా ఆవిర్భవించిన తర్వాత అటు ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం పైన దీని ప్రభావం ఉంటుందని అభిప్రాయాలున్నాయి. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు తిరోగమిస్తున్నాయి. క్రమంగా ఈశాన్య రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. దక్షిణాదిపై దీని ప్రభావం అధికంగా ఉంటుంది. ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులోని తుత్తుకూడి, కోయంబత్తూర్, రామనాథపురం, రామేశ్వరం వంటి జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా అనంతరం వాయుగుండంగా మారొచ్చు. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాలు, దానికి ఆనుకుని ఉన్న ఛత్తీస్గఢ్ పై ఈ వాయుగుండం ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. వర్షాలు నైరుతి రుతుపవనాలు వెనుతిరిగి వెళ్లిపోయిన తర్వాత తెలుగు రాష్ట్రాలను వర్షాలు వదలటం లేదు. నైరుతి రుతుపవనాలు వెనుతిరిగి వెళ్లిపోయినా తెలుగు రాష్ట్రాలను వర్షాలు వదలటం లేదు. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావం వల్ల కొద్ది రోజులుగా ఏపీలో భారీ వర్షాలు కురిశాయి.
పలు జిల్లాల్లో దంచి కొట్టాయి. శ్రీకాకుళం నుండి చిత్తూరు జిల్లా వరకు విస్తారంగా వర్షాలు పడ్డాయి. ప్రత్యేకించి కోస్తా జిల్లాలపై దీని తీవ్రత అధికంగా కనిపించింది. చెరువులు, కుంటలు జలక్కలను సంతరించుకున్నాయి. ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీల లక్షల క్యూసెక్కుల మేర వరద నీటిని డిశ్చార్జ్ చేశాయి. ఇప్పుడు తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోంది. ఈ నెల 24వ తేదీ నాటికి బంగాళాఖాతం ఆగ్నేయ ప్రాంతంలో ఈ అల్పపీడనం ఏర్పడటానికి వాతావరణం అనుకూలంగా ఉంది. 3.2 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడి 24వ తేదీ నాటికి అల్పపీడనంగా మారుతుందని అంచనాలున్నాయి. ఆ తర్వాత క్రమంగా ఇది తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందే అవకాశాలు లేకపోలేదని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం ఖాయంగా కనిపిస్తోంది. ప్రత్యేకించి ఏపీ దక్షిణ కోస్తా తీర ప్రాంత జిల్లాలు బాపట్ల, ప్రకాశం, నెల్లూరుతో పాటు రాయలసీమలోని తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, రాయచోటిలో అక్కడక్కడ ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడొచ్చు. ఈ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా ఆవిర్భవించిన తర్వాత అటు ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం పైన దీని ప్రభావం ఉంటుందని అభిప్రాయాలున్నాయి. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు తిరోగమిస్తున్నాయి. క్రమంగా ఈశాన్య రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. దక్షిణాదిపై దీని ప్రభావం అధికంగా ఉంటుంది. ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులోని తుత్తుకూడి, కోయంబత్తూర్, రామనాథపురం, రామేశ్వరం వంటి జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా అనంతరం వాయుగుండంగా మారొచ్చు. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాలు, దానికి ఆనుకుని ఉన్న ఛత్తీస్గఢ్ పై ఈ వాయుగుండం ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. వర్షాలు నైరుతి రుతుపవనాలు వెనుతిరిగి వెళ్లిపోయిన తర్వాత తెలుగు రాష్ట్రాలను వర్షాలు వదలటం లేదు. నైరుతి రుతుపవనాలు వెనుతిరిగి వెళ్లిపోయినా తెలుగు రాష్ట్రాలను వర్షాలు వదలటం లేదు. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావం వల్ల కొద్ది రోజులుగా ఏపీలో భారీ వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో దంచి కొట్టాయి. శ్రీకాకుళం నుండి చిత్తూరు జిల్లా వరకు విస్తారంగా వర్షాలు పడ్డాయి. ప్రత్యేకించి కోస్తా జిల్లాలపై దీని తీవ్రత అధికంగా కనిపించింది. చెరువులు, కుంటలు జలక్కలను సంతరించుకున్నాయి. ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీల లక్షల క్యూసెక్కుల మేర వరద నీటిని డిశ్చార్జ్ చేశాయి. ఇప్పుడు తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోంది. ఈ నెల 24వ తేదీ నాటికి బంగాళాఖాతం ఆగ్నేయ ప్రాంతంలో ఈ అల్పపీడనం ఏర్పడటానికి వాతావరణం అనుకూలంగా ఉంది. 3.2 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడి 24వ తేదీ నాటికి అల్పపీడనంగా మారుతుందని అంచనాలున్నాయి. ఆ తర్వాత క్రమంగా ఇది తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందే అవకాశాలు లేకపోలేదని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం ఖాయంగా కనిపిస్తోంది. ప్రత్యేకించి ఏపీ దక్షిణ కోస్తా తీర ప్రాంత జిల్లాలు బాపట్ల, ప్రకాశం, నెల్లూరుతో పాటు రాయలసీమలోని తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, రాయచోటిలో అక్కడక్కడ ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడొచ్చు. ఈ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా ఆవిర్భవించిన తర్వాత అటు ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం పైన దీని ప్రభావం ఉంటుందని అభిప్రాయాలున్నాయి. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు తిరోగమిస్తున్నాయి. క్రమంగా ఈశాన్య రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. దక్షిణాదిపై దీని ప్రభావం అధికంగా ఉంటుంది. ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులోని తుత్తుకూడి, కోయంబత్తూర్, రామనాథపురం, రామేశ్వరం వంటి జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా అనంతరం వాయుగుండంగా మారొచ్చు. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాలు, దానికి ఆనుకుని ఉన్న ఛత్తీస్గఢ్ పై ఈ వాయుగుండం ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.